ఆ రోజులలో పెట్రోల్ ధర, డీజిల్ ధర పెరగడం, అదేవిధంగా కేంద్రంలో 3 లాలు ప్రవేశపెట్టడం, దానికి వ్యతిరేకంగా ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజులలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా, అదేవిధంగా రేవంత్ రెడ్డి, అందరం మల్లు రవి మొదలు పెడితే అందరం కూడా ఇలా ఆల్మోస్ట్ ఆల్ 16 మందిని ఆనాడు మేము ఉద్యమంలో పాల్గొన్నాం. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో మా కేసు రిజిస్టర్ జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజల వ్యతిరేక విధానాలను ప్రజలకు చెప్పాలని ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రోగ్రాం ఇస్తే అందులో నేను కూడా పాల్గొన్నా. మొత్తం 16 మంది మీద కేసు పెట్టారు. ఇప్పటికీ కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఇవాళ నేను పోయి ఇలా 10వ తేదీన డేట్ ఉంటే పోయి 2 షూరిటీలకు 15,000 ఇచ్చి 30,000 కట్టి రావడం జరిగింది. ఇందులో అందరూ ఉన్నారు. నేను ఈ ఛార్జ్ షీట్ లో 16 మంది నాయకులందరూ కోట్ల చుట్టూ తిరుగుతున్నాం. అదే కాకుండా గతంలో కేసీఆర్ ప్రభుత్వం జై భీమ్ కార్యకర్తలు పంచగుట్టలో అక్కడ స్థలం ఉన్నది, ట్రాఫిక్ ప్రాబ్లం లేదని జై భీమ్ కార్యకర్తలు అంబేద్కర్ మీద అభిమానంతో అంబేద్కర్ స్టాచ్యూ పెడితే దాన్ని కూడా ఒక రోజు ముందు 14 ఏప్రిల్ ఆయన జన్మదినం ఉంటే ఏది 13 పొద్దున కూలగొట్టారు. అది పేపర్లో చూసి నేను పోయి ధర్నా చేశా. ఆ తర్వాత మళ్ళా మీరు పెడతారంటే పెట్టమంటే దానికి నేను కొత్త విగ్రహం తెస్తే దాన్ని కూడా జూలై 18కు తెస్తే దాన్ని కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టి 18 మంది మీద కేసులు పెట్టారు. ఒక్కొక్కరికి 20,000 షూరిటీ ఇవ్వడం జరిగింది. ఆ కేసు నడుస్తూనే ఉన్నది. ఇంకోటి ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజులో ఉస్మానియా హాస్పిటల్ మంచి తీర్చిదిద్దుతా వెనుక కూడా కడతా పాత బిల్డింగ్ అయిందని చెప్తే అది ఏం చేస్తున్నారని చూడడానికి నేను అదేవిధంగా ఫిరోజ్ పోయాం. దాని మీద కూడా కేసు. ఇట్లా చెప్పుకోబోతుంటే ఎన్నో కేసులు నా మీదనే కాదురా బాబు, ప్రతి కార్యకర్త కూడా గ్రామాలలో బీఆర్ఎస్ వ్యతిరేకంగా పోరాడినరు. వాళ్ళ ఇంటి పంచాయతీ కాదు, వాళ్ళ సొంత పంచాయతీ కాదు, ప్రభుత్వ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు కేంద్రం ఆనాడు ఉన్నటువంటి కేంద్రం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడినాం. ఎవడు కూడా తన ఇంటి గురించి కానీ తన పొలం గురించి కొట్లాడిన కేసులు కావి ఇవి. దీనికి మా మల్లికార్జున్ ఖర్గే చాలా క్లియర్ గా చెప్పాడు. గతంలో ఇలాంటి కేసులుంటే మా కర్ణాటకలో అన్ని తీసేసినామన్నారు. అందుగురించి మల్లికార్జున్ ఖర్గే క్లియర్ మీటింగ్ లో చెప్పాడు ఈ కేసులన్నీ ఎత్తేయాలని. దయచేసి ఇవి మర్డర్ కేసులు కావు, భూముల పంచాయతీ కాదు, కేవలం పార్టీ పరంగా ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసే తప్పుడు విధానాల మీద మేము ప్రజలకు చెప్పడానికి ధర్నాలు చేసాం తప్పితే మా ఇంటి గురించి చేయలే. ఏ కార్యకర్త కూడా ఇంటి గురించి చేయలే. దాన్ని ఇమీడియట్ గా ఈ కేసులను విత్డ్రా చేయాలి. ఏదైనా మర్డర్ కేసు ఉన్నది భూముల కోసం చేయకండి, కానీ ఇది పార్టీ పరంగా కొట్లాడినాం రా బాబు. పార్టీ ఇచ్చిన ఆదేశాలను పాటించినాం. హైకమాండ్ ఏం చెప్తే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేశారు. కనుక ఈ కేసులు ఎత్తేకపోతే ఎన్ని రోజులు ఈ జమానతులు ఇవ్వాలి? 2 జమానత్, ఒక్కొక్కరికి ఒక 2 దానికి జమానత్ ఇస్తే వాళ్ళు కూడా 15,000 ఐడెంటిటీ కార్డు పెట్టి వాళ్ళ ఏది కార్డు పెట్టి వాళ్ళు జామీన్ ఇస్తే నేను బయటకు వచ్చిన. నేను అనేది ఎన్ని రోజులు ఇది పంచాయతీ నాకు అర్థం కాదు. దీని మీద అన్ని తీసుకుంటున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఇచ్చిన వాగ్దానాలని పూర్తి చేయడానికి పూర్తిగా
అదేవిధంగా 42% రిజర్వేషన్ కూడా చేసి తీరుతా అన్నాడు. చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తుండు. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో 42% బడుగు బలైన వర్గాలకు వస్తుంది. దీని మీద నా ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వాళ్ళ అడ్వకేట్ జనరల్ కు చెప్పి కేసులు విత్డ్రా చేయకపోతే కార్యకర్తల అపోహలు వస్తున్నాయి. దాంతో పాటు ఒక రిక్వెస్ట్ ఉన్నది. నేను ముఖ్యమంత్రి గారికి కూడా పర్సనల్ గా చెప్పదలుచుకున్నా. రేపు జరగబోయే ఎన్నికల్లో సిటీలో ఏం చాలన్లు రా బాబు, సైకిల్ మోటారోళ్ళు పట్టుకోవడం, చాలన్లు చేయడం. పిల్లలందరూ పరిశాన్ ఉన్నారు. యూత్ ముఖ్యంగా ఈ చాలన్ లేదని పిల్లలందరూ బాధపడి చెప్తున్నారు. ఏం చాలని అరే అవసరంలో వచ్చే ఎన్నికలు, రేపు లోకల్ బాడీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు ఈ యువకులే కదా ఓటేసేది. యువకులు వేస్తారు. స్కూటర్ మీద ఆడపిల్లలకు చాలన్లు, ఈ చాలన్లు తక్కువ చేయమని కోరుతున్నా. దీంతో పాటు ఈ కేసులని విత్డ్రా చేస్తే ప్రజలలో కార్యకర్తల్లో అభిమానం పెరుగుతుంది. మా పార్టీ వచ్చిన తర్వాత మా కేసులు ఎత్తేసిందని మళ్ళా ఉత్సాహంగా ఏదైనా సరే మా ప్రభుత్వం వచ్చింది, మాకు న్యాయం చేస్తుందని వాళ్ళు కూడా రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో, పంచాయతీ నగరపాలికలో, అదేవిధంగా జిల్లా పరిషత్లో, అదేవిధంగా సిటీలో కూడా కార్పొరేట్ మెంబర్లు గెలవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఒక సీనియర్ నాయకుడిగా, ఓబీసీ ఎంపీసీ కన్వీనర్ గా, మాజీ పీసీసీ అధ్యక్షుడిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది కావాల్సిందే. ఇవాళ కూడా మా ఎవరు జగ్గారెడ్డి మీటింగ్ పెట్టిండు సిటీది. ఆ మీటింగ్ లో కూడా ఈ మాట చెప్తా. ఎందుకంటే కార్యకర్తలు ఉంటేనే కదా ఓటర్లు వేసేది. ఓటర్లను తీసుకొచ్చేటోడు ఎవడు? మా కార్యకర్తలే. ఏపించేటోడు ఎవరు? మనం గెలిచినాక చెప్తున్నాం కార్యకర్తల విజయం అంటున్నాం. మరి కార్యకర్తలు అన్యాయం జరుగుతున్నప్పుడు వారి గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలి. మన ప్రభుత్వం వచ్చింది 6 డిక్లరేషన్ తో పాటు ఈ కేసులు కూడా ఎత్తివేస్తే గ్రామాలలో కార్యకర్తలు సంతోషపడతారు. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. అదేవిధంగా ఇప్పుడు చైర్మన్లు కూడా నిర్ణయం జరుగుతుంది. మీనాక్షి నటరాజన్ చెప్పారు 30 రోజుల లోపల జరగాలని. అదేవిధంగా ప్రతి జిల్లాలో అధ్యక్షులు కార్యకమిటీ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ కేసులు ఎత్తేస్తే తప్పనిసరిగా ప్రతి కార్యకర్త రాత్రనక పగలనక కష్టపడతారు. ఎలక్షన్ రోజు నిలబడతారు, ఓటర్లను తీసుకొస్తారు, కాంగ్రెస్ ఫేవర్ లో ఓటు వేపిస్తారు. కనుక ఈ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, పిలిచి మాట్లాడండి. ఇది మర్డర్ కేసులు కావు, భూముల తగాదాలు కావు. ఇది పార్టీ గురించి కేంద్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇచ్చిన ప్రకారంగా మా ఇక్కడ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ అందరం కూడా మేము కూడా రోడ్ల మీదకి పోయినాం. దీన్ని ఎత్తేయాలని 3 ఏదైతే పార్లమెంట్ లో తానుకి, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరతో మేము చేశాం. కనుక ఇది ముఖ్యంగా ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో మన సైఫాబాద్ వాళ్ళు కేసు పెట్టిరు. నేను ఇవాళనే 30,000 జామీను ఇచ్చి బయటకు వచ్చిన. అదేవిధంగా ఎవడు పెడతాడు? మామేమంటే మా దగ్గర ఏదో పిసిసి ప్రెసిడెంట్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా పెడతాడు. పేదోడు ఎడికెళ్ళి చేస్తాడు రా భయ్. వాళ్ళు ఏమంటూ జామీన్ పెట్టాలంటున్నారు, ఇస్తారేమో తర్వాత. కానీ కేసు అయ్యే వరకు వాడు ఊళ్ళోకి వెళ్ళి రావాలి, నల్గొండ కోర్టుకు రావాలి, లేకుంటే మహబూబ్నగర్ కోర్టుకు రావాలంటే ఎంత కష్టం చెప్పండి. ఈ కేసులన్నీ ఎత్తేస్తే కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తారు. జయంతి నటరాజన్ గారు ఇచ్చిన ఆలోచన బాగుంది. అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారి వారి ఎక్స్పీరియన్స్ చెప్పారు. మేము కర్ణాటకలో గతంలో పెట్టిన కేసులు అని మేము అన్ని ఎత్తేసినామని చెప్పిండ్రు. ఇక్కడ కూడా ఎత్తేయాలని ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు కూడా మహేశ్వర్ కుమార్ కూడా గౌడ్ గారు కూడా తప్పనిసరిగా దీని మీద శ్రద్ధ తీసుకొని ఎంత తొందరగా తీపిస్తే బిఫోర్ పంచాయతీరాజ్ నగరపాలిక ఎన్నికలు నిర్ణయం జరుగుతుంది. 3 నెలల లోపల ఎలక్షన్ జరగాలి. కాబట్టి అప్పుడు ప్రతి కార్యకర్త ఉత్సాహంగా వచ్చి ఎన్నికల్లో పాల్గొని మనం సెలెక్ట్ చేసినటువంటి అభ్యర్థికి ఓటు చేసి గెలిపించడానికి వాళ్ళు కూడా శాయశక్తులకు కృషి చేస్తారని ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా దీనికి కొద్దిగా హైలైట్